మనకి రీసెంట్గా తిరుపతి జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది ఎక్కడో కాదు, మనకి ఎస్సీ బాలికల పాఠశాలలో మరి స్టూడెంట్స్ కేవలం యూనిఫామ్ వేసుకురాలేదని చెప్పేసి అక్కడ పీఈటీ ఎవరైతే ఉంటాడో ఆయన వీళ్ళందరూ కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చాడంట. ఆ పనిష్మెంట్ కింద అందరూ కూడా 100 గుంజీలు తీయాలని చెప్పేసి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. అయితే మరి చెప్పాడు కదా అని చెప్పేసి వీళ్ళు 100 గుంజీలు తీస్తే దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళలో కొంతమందికి కాలు నొప్పులు వచ్చేసినాయి. దాని తర్వాత ఇంకొంతమంది వచ్చేసరికి మరి స్పృహ తప్పి కింద పడిపోయారు. సో మరి దీంతో మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే తప్పి కింద పడిపోయారో సో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే మరి దీని గురించి మనకి అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ సంబంధించిన డిఎస్పీ, ఎస్పీ అలాగే ఎస్ఐ సో వీళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు దీన్ని కేసు కట్టి మరి దీని మీద విచారించడం జరిగిందనమాట. సో మరి అక్కడ హాస్పిటల్కి చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళారనమాట. సో ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి. అయితే మరి దీని కనుక ఒకసారి చూస్తే మనకి ఒక విషయం అర్థం కావట్లా. మరి వీళ్ళు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు యూనిఫామ్ వేసుకెళ్ళినంత మాత్రం ఏమన్నా పోయిద్దా వాళ్ళకి? సో ఏదో అక్కడ నాకు తెలిసి ఇదంతా కూడా ఒక డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే మనం చేసే వ్యవహారాల్లో ఉండాలి, కానీ అక్కడ వీళ్ళు యూనిఫామ్ వేసుకెళ్తేనే డిసిప్లిన్ వచ్చిద్దా? సో ఏదో ఒక రోజు 2 రోజు అంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. సో డైలీ చేస్తున్నారంటే అప్పుడు ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలి, అంతేగాని 1 or 2 డేస్కి ఇటువంటి పీఈటీలు ఇటువంటి ఇన్సిడెంట్లు క్రియేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పీఈటీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైనా సరే మరి చిన్నపిల్లలను చూడకుండా మరి 100 గుంజీలు అంటే అసలు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అనేది కూడా కొంచెం ఆలోచించాలి కదా.